హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసే విధానం చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీలో జున్ను అంటే ఎంతమందికి బాగా ఇష్టం? మా ఇంట్లో మాత్రం జున్నుకి అందరూ ఫ్యాన్సే. మీరు కూడా ఇలా జున్ను తయారు చేయాలి అనుకుంటే గుడ్లు అవసరం లేదు, అలాగే జున్ను పాలు కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా మనం ఇంట్లో జున్ను తయారు చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ అవ్వకుండా గడ్డలాగా జ్యూసీగా అండ్ టేస్టీగా కరెక్ట్గా రావాలి అంటే నా ఛానల్కి వచ్చి చూసేయండి. ఎగ్జాక్ట్గా ఇలా జున్ను వచ్చేస్తుంది. జున్ను కూడా ఈజీగా ఇలా గిన్నె నుంచి బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుంది. మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మీరు జున్ను చేయడానికి ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ను తీసుకోండి. మీరు ఏ బ్రాండ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ కాచి చల్లార్చకుండానే ముందుగానే గిన్నెలోకి పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలతో చేస్తే జున్ను టేస్ట్ మారుతుంది. అలాగే ఇందులో నీళ్ళను కూడా యాడ్ చేయవద్దు. అలాగే ఇప్పుడు ఇందులోకి 180 గ్రామ్స్ బెల్లం తీసుకుందాం. బెల్లం స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మిల్క్ జున్ను పౌడర్ని తీసుకుందాం. ఇది 65 రూపాయలకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇలాగా మిల్క్ పౌడర్ని బెల్లాన్ని తీసుకున్నాక బెల్లం అనేది పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. మీరు కావాలంటే హ్యాండ్ని శుభ్రంగా వాష్ చేసుకొని హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు. మొత్తానికి మనం ఇందులో వేసిన బెల్లం పూర్తిగా కరిగిపోయేలాగా మిక్స్ చేయండి. 10 నిమిషాలు పక్కన పెట్టినా కానీ బెల్లం పాలలో పూర్తిగా కరిగిపోతుంది. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక ఇందులోనే ఒక 1/2 స్పూను మిరియాల పొడిని, అలాగే ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ యాలకుల పొడిని. ఇందులో మిరియాల పొడి అండ్ యాలకుల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపాక మరో పక్కన జున్నును ఉడికించడానికి ఒక స్టీల్ కుక్కర్ని తీసుకున్నాను. ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ని వేసి స్టాండ్ను కూడా తీసుకుందాము. మీ దగ్గర ఇటువంటి స్టాండ్ లేకపోతే కాటన్ క్లాత్ కానీ స్టీల్ గిన్నె కానీ కూడా పెట్టుకోవచ్చు. స్టాండ్ ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగి బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న జున్ను మిక్సీ ఉంది కదా, ఆ గిన్నెని స్లోగా తీసుకుందాం. జున్నులో నీళ్లు పడకుండా ఇలా మూత పెట్టి పైనుండి కూడా ఇలా బాగా కవర్ చేసి 15-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మీరు కుక్కర్లో చేయాలి అనుకుంటే 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి, సరిపోతుంది. ఇక్కడ నేను 18 నిమిషాలు అయిన తర్వాత జున్ను రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఇలా ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ పాలు అంటుకోకుండా వస్తే జున్ను మనకి పూర్తిగా ఉడికినట్టు. ఒకవేళ మీకు పాలలాగా ఏదైనా వస్తువు ఉంటే మరో 5 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఇలా ఉడికించిన జున్నుని వెంటనే తినేయకుండా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చుట్టూ కూడా ఇలా ఒక స్పాచులర్తో కానీ ఒక నైఫ్తో కానీ లూజ్ చేసుకుందాం. చేసిన తర్వాత దీనిపైన ఏదైనా ప్లేట్ పెట్టి రివర్స్లో పెట్టి ఇలా ట్యాప్ చేస్తే జున్ను అనేది ఇలాగా ఈజీగా ఊడి వస్తుంది. జున్ను అనేది పర్ఫెక్ట్గా విరిగిపోకుండా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ చెప్పిన విధంగా ఒకసారి జున్నుని మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే జున్ను పాలు లేకుండా జున్ను ఇలా తయారు చేసి మీరు కూడా చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.